టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ సంబంధించి రిజల్ట్స్ కూడా ఈ మంత్ 27 లోపు అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు వెబ్సైట్లో వచ్చేసి. అదేవిధంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్గా ఈ వీడియో చూడబోతా ఉన్నాము. మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. కౌన్సిలింగ్ డేట్ కూడా ఎప్పటి నుంచి ఉంది కూడా కంప్లీట్గా చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. ఎంసెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సీటు వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మన ఇక్కడ వచ్చేసి అయితే 2 వెబ్సైట్ ఉంటాయన్నమాట. ఎంపీ స్ట్రీమ్కి బైపీ స్ట్రీమ్కి వచ్చేసి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. మనం మీరు చూసుకున్నట్లయితే ఇది ఎంపీ స్ట్రీమ్ సంబంధించి యొక్క కౌన్సిలింగ్ వెబ్సైట్ అనమాట. బైపీ స్ట్రీమ్ వారికి కూడా వేరేది ఉంటుంది, సేమ్ ఈ విధంగా ఉంటుంది. బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మరి ఈసారి మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీకు లాస్ట్ ఇయర్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ కూడా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి. ఒకసారి మనం లాస్ట్ ఇయర్ ఎంపీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎప్పుడు రిలీజ్ చేశారు నోటిఫికేషన్ కంప్లీట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ గురించి. మనకు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి June 26 నాడైతే యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ భాగంలో మనము ఈ యొక్క పేమెంట్ చేయడానికి, అదేవిధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, స్లాట్ బుక్ చేసుకోవడానికి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనమాట. ఈసారి కూడా మనకి ఈ యొక్క డేట్ లోపు అయితే రావచ్చు, లేదా దీనికన్నా ముందే రావచ్చు. June 25 నుంచి June 20 నుంచి 25 లోపు ఖచ్చితంగా అయితే మనకు కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 2 నుంచి 3 ఫేజ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఫేజ్లు అయిపోయిన తర్వాత ఇంకేమైనా సీట్స్ మిగిలి ఉంటే కూడా స్పెషల్ ఫేజ్ కూడా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఏదైతే 26 June 2023 నాడైతే మనకి ఇక్కడ ఆ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, పేమెంట్ కట్టడానికి, స్టార్ట్ బుక్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. June 28 నుంచి July 6 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు ఇక్కడ వచ్చేసి 8 రోజులు టైం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ సంబంధించి సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇక్కడ July 21 నుంచి అయితే కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఫేజ్ అనమాట, ఫైనల్ ఫేజ్ వచ్చేసి ఇక్కడ August 2 వరకు అయితే కండక్ట్ చేయడం జరిగింది. బైపీ స్ట్రీమ్ వారికి కూడా ఈ యొక్క ఎప్పుడు ఉంటుందంటే జూలై లాస్ట్ వీక్ లేదా August 1st వీక్లో అయితే ఖచ్చితంగా ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే ఉండడం జరుగుతుంది. బైపీ స్ట్రీమ్ వారికి అయితే కొంచెం లేట్ అవుతుంది, 1 month లేట్ అయితే అవుతుంది ఈ యొక్క కౌన్సిలింగ్ గురించి. ఎంపీసీ వారిది అయిపోయినాక బైపీసీ వారికి అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు మీకు సీట్ వచ్చిన వరకు అయితే ఈ విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ అవ్వచ్చు, కేఎన్ఎల్ చేసే మంచి అలలే కోర్సెస్ కావచ్చు, కంప్లీట్ వస్తూ ఉంటాయి. మీరు కామెంట్ చేయండి, మీకు డౌట్ ఉన్నట్లయితే మనం కామెంట్ చేయడానికి రిప్లై ఇస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.